హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సంఖ్య రేఖ గురించి సింపుల్గా నేర్చుకుందాం. ఇది మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సంఖ్యలను సరళ రేఖపై మా పద్ధతిలో చూపించే విధానాన్ని సంఖ్యారేఖ అంటాం. సంఖ్యలను సరళ రేఖపై ఒక క్రమ పద్ధతిలో చూపించే విధానాన్ని సంఖ్యారేఖ అంటాం. ఒక్కసారి సరళ రేఖని గీయండి. 0, 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4, -5. ఈ విధంగా మనం సరళ రేఖను తీసుకొని దానిపైన 0కి కుడి వైపులో వచ్చేసి 0 కంటే పెద్ద సంఖ్యలు, 0కి ఎడమ వైపు వచ్చేసి 0 కంటే చిన్న సంఖ్యలు. అలానే 0 కంటే పెద్ద సంఖ్యలు మనం ఏమంటున్నామంటే కుడి వైపు ఉన్న వాటిని ధన పూర్ణ సంఖ్యలు అంటారు. ధన పూర్ణ సంఖ్యలు అంటారు. అదే 0కి ఎడమ వైపు ఉంటే 0 కంటే తక్కువ అయిన వాటిని మనం ఏమంటున్నామంటే రుణ పూర్ణ సంఖ్యలు అంటారు. సంఖ్యారేఖపై రెండు వ్యతిరేక సంఖ్యల సున్నా అవుతుంది. సంఖ్యారేఖపై రెండు వ్యతిరేక సంఖ్యల మొత్తం 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే ఒక సంఖ్యను తీసుకుంటే ఈ 5 యొక్క వ్యతిరేక సంఖ్య ఏమవుతుంది? -5 అవుతుంది. 5 యొక్క వ్యతిరేక సంఖ్య -5 అవుతుంది. ఏం చెప్తున్నాము? రెండు సంఖ్యల మొత్తం ఉంటుంది. 5 + -5 = 0 అనేది అవుతుంది. అదేవిధంగా ఇంకొక పాయింట్ చూడండి. సంఖ్యారేఖపై కుడి వైపునకు వెళ్ళుకొద్ది విలువ పెరుగుతుంది. సంఖ్యారేఖపై కుడి వైపునకు వెళ్ళుకొద్ది విలువ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 5లలో సంఖ్యారేఖపై రెండుకి 5 కుడి వైపున ఉంటుంది. చూడండి ఏం చెప్తున్నాం? 2, 5లలో సంఖ్యారేఖపై 2కి 5 కుడి వైపున ఉంటుంది. ఎందుకని? 2 అనేది 5కి చిన్న. 2కి 5 ఎటు పక్క ఉంటుంది? కుడి పక్క ఉంటుంది. అంటే 2 కంటే 5 పెద్దది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? కుడి వైపుకి వెళ్ళే కొద్ది విలువ అనేది పెరుగుతుంది. సంఖ్యారేఖపై ఎడమ వైపుకు
కొలది విలువ తగ్గుతుంది. ఎగ్జాంపుల్ 5,2లలో సంఖ్యారేఖపై 5కి 2 ఎడమ వైపున ఉంటుంది. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ, సంఖ్యారేఖపై ఎడమ వైపునకు వెళ్ళు కొలది విలువ తగ్గుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5,2లలో సంఖ్యారేఖపై 5కి 2 ఎడమ వైపున ఉంటుంది. అంటే 5 కంటే 2 చిన్నది, అంటే దానికి ఎడమ వైపున ఉంటుంది, కాబట్టి మనం విలువ తగ్గుతుంది అని చెప్తాం. నెక్స్ట్ చూడండి, సంఖ్యారేఖపై కూడికలు తీసివేతలు ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటున్నా. 2 + 3 = 5. చూడండి, 2కి 3 కలిపితే మనకు 5 వచ్చింది. మరి దీన్ని సంఖ్యారేఖ మనం ఎలా చూపించవచ్చు? ఒక సరళ రేఖని గీయండి. మధ్యలో 0, 1, 2, 3, 4, 5. అలాగే 0కి ఎడం పక్కన వచ్చేసి 0 కంటే చిన్న వాల్యూస్, అంటే -1, -2, -3, -4, -5 తీసుకో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ సంఖ్యారేఖ పైన మనకి ఇచ్చినటువంటి ఏదైతే 2 + 3 = 5 ఉందో దీన్ని మనం దీనిపైన చూపించాలి. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి ఏమవుతుంది. 2కి 3 కలిపి 5 వస్తుంది. 2 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది. 2 నుంచి మనం ఎక్కడ చేరుకోవాలి? 5ని చేరుకోవాలి. అంటే ఈ రెండింటి మధ్య సేమ్ దూరం ఉంటుంది. ఇలా అంటే ఈ సంఖ్యారేఖ పైన ఎక్కడ తీసుకున్నా కానీ ఒకే ప్రమాణ దూరం ఉంటుంది, లేదా ఒక అడుగు దూరం ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అడుగు దూరం, ఇక్కడ నుంచి ఒక అడుగు దూరం, ఇక్కడ నుంచి ఒక అడుగు దూరం. అంటే ఇప్పుడు ఈ 2 నుంచి 5 మనం చేరుకోవాలంటే ఏం చేయాలి? 2 దగ్గర ప్రారంభించి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ 5ని చేరుకోవాలి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ నుంచి ఒక అడుగు వేసి, ఇక్కడ నుంచి ఒక అడుగు వేసి, ఇక్కడ నుంచి ఒక అడుగు వేసి, అంటే ఒక్కొక్క అడుగు వేస్తూ 3 సార్లు ముందుకెళ్ళి 5ని చేరుకుంటాం. అంటే దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు స్టేట్మెంట్ ఇక్కడ అంటే, ఒక సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యను కలిపితే సంఖ్యారేఖపై కుడి వైపుకి కదులుతాం. ఒక సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యను కలిపితే సంఖ్యారేఖపై కుడి వైపుకు కదులుతాం. అంటే చూడండి, ఇక్కడ నుంచి ఎటుపైన కుడి వైపుకే మనం కదిలాం, అంటే 2 నుంచి ఇటు వచ్చి. ఎగ్జాంపుల్ 2 ఏంటంటే 5 - 2 తీసేస్తే 3 వస్తుంది. 5 - 2 చేస్తే మనకి 3 అని వచ్చింది. ఇప్పుడు దీనిని సంఖ్యారేఖ ఎలా చూపించాలి? ఒక్కసారి సంఖ్యారేఖని గీయండి. 0, 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4, -5. ఇప్పుడు చూడండి, 5 - 2 అంటే 3. మనం 5 నుంచి మొదలుపెట్టి 3ని చేరుకోవాలి. 5 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 3 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే 5 నుంచి 3ని చేరుకోవాలంటే మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెనక్కి రావాలి. అంటే చూడండి, 5 నుంచి వెనక్కి వస్తూ ఏం చేయాలి? మనం 3ని చేరుకుంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చి 3ని చేరుకోవాలి. దీన్ని బట్టి స్టేట్మెంట్ ఏం రాయొచ్చు మనం ఇక్కడ అంటే, ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను
తీసివేస్తే సంఖ్యారేఖపై ఎడమ వైపు కదులుతాం. ఏం చెప్తున్నాం? ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను తీసివేస్తే సంఖ్యారేఖపై ఎడమ వైపు కదులుతాం. చూడండి ఎటు వచ్చాం? ఎడమ వైపు కనుక మనం వచ్చింది. ఎగ్జాంపుల్ 3. ఇప్పుడు చూడండి, -2 ప్లస్ -3. ఏం చెప్తున్నాను ఇక్కడ? -2 -3ని ప్లస్ చేయమనంటే కూడమంటుంది. ఏమొస్తుంది ఇక్కడ? చాలా మంది మైనస్లు ఇచ్చినప్పుడు కూడమన్నా తీసివేయమన్నా చాలా మంది కన్ఫ్యూజ్ అయి తప్పు చేస్తూ ఉంటారు. ఒకసారి క్లియర్ గా చెప్తారు చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, కన్ఫ్యూజ్ అవుతానంటే ఫస్ట్ ఈ రెండిట్లో మైనస్ ఉంది, ఆ మైనస్ ని బయట రాసిన తర్వాత మనకి 2ని 3 ఏం చేయమన్నాడు? కూడమన్నాడు. కాబట్టి 2 + 3. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది? మైనస్ అలాగే వచ్చేసి 2కి 3 కలిపితే మనకి 5 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? -5 అనేది వచ్చింది. అంటే -2 + -3 చేస్తే మనకు వచ్చేది ఏంటంటే -5. ఇప్పుడు దీన్ని సంఖ్య రేఖపై ఎలా చూపించాలి? ఇప్పుడు చూడండి, ఒక సంఖ్య రేఖను గీయండి. మధ్యలో 0, 1, 2, 3, 4, 5. అలాగే -1, -2, -3, -4, -5 సంఖ్యా రేఖను తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, మనకి ఏం చేయాలి? -2 నుంచి -5కి రావాలి. ఒక నిమిషం చూడండి, -2 ఎక్కడుంది? మనకి ఇక్కడ ఉంది. -5 ఎక్కడుంది? ఇక్కడ. అంటే ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే -2 పెద్దది. ఇక్కడ నుంచి 5ని చేరుకొని ఏం చేయాలి? -2 నుంచి ఒక్కొక్క అడుగు వేస్తూ 3 సార్లు వెనక్కి రావాలి. అంటే ఒక అడుగు వచ్చి దగ్గరికి, మళ్ళీ ఒక అడుగు వచ్చి దగ్గరికి, మళ్ళీ ఒక అడుగు వచ్చి 5 దగ్గరికి. అంటే ఈ విధంగా మనకి ఏం చేస్తామంటే వెనక వైపుకి వస్తుంది. దీన్ని బట్టి మనం స్టేట్మెంట్ ఏం రాయొచ్చు అంటే, ఒక సంఖ్యకు రుణపూర్ణ సంఖ్యను కలిపితే సంఖ్యారేఖపై ఎడమ వైపుకు చూడండి ఏం చెప్తున్నాం ఇక్కడ? ఒక సంఖ్యకు రుణపూర్ణ సంఖ్యను కలిపితే సంఖ్యారేఖపై ఎడమ వైపు కదులుతుంది. చూడండి ఏం చేసాం? ఎడమ వైపుకి వస్తూ మనకు -5ని చూడండి. ఎగ్జాంపుల్ 4. -2 -3. ఇప్పుడు కూడా చూడండి ఏం చేయమన్నా నేను? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఫస్ట్ మైనస్ ని బయట, ఈ రెండింటిని ఏం చేయమన్నా? తీసివేయమన్నా. 2 - 3. ఇప్పుడు మనకేమొస్తుంది? -2 - 3 అంటే -1. మైనస్ అంటే ప్లస్ అంటే 1. మనకేం వచ్చింది ఇప్పుడు? -2 -3 నుంచి తీసివేస్తే మనకు వచ్చేది ప్లస్. ఇప్పుడు దీన్ని సంఖ్యారేఖని చూపించండి. సంఖ్యారేఖని గీయండి. 0, 1, 2, 3, 4, 5. -1, -2, -3, -4, -5. ఇప్పుడు చూడండి, -2 దగ్గర మనం స్టార్ట్ అయ్యి 3 సార్లు ముందుకు వెళ్తూ 1ని చేరుకోవాలి. చూడండి, -2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. -2 1 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక్కొక్క అడుగు వేస్తూ 3 సార్లు ముందుకు వెళ్తే మనం 1ని చేరుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి 1 సారి, 2 సార్లు, 3 సార్లు. అంటే
3 సార్లు ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వస్తే మనం 1ని చేరుకుంటాం. దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు స్టేట్మెంట్ అంటే ఒక సంఖ్య నుండి రుణపూర్ణ సంఖ్యను తీసివేస్తే సంఖ్యారేఖపై ఒక సంఖ్య నుండి రుణపూర్ణ సంఖ్యను తీసివేస్తే సంఖ్యారేఖపై కుడి వైపునకు జరుగుతాం. చూడండి ఏం చేసాం, కుడి వైపుకి జరుగుతాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కుడి వైపుకి జరుగుతాం అంటున్నాం, ఎడం వైపుకి జరుగుతాం. మరి దేన్ని బట్టి మనం చెప్పవచ్చు కుడి వైపుకి జరుగుతామా ఎడం వైపుకి జరుగుతాం అంటే గమనించండి, ఇక్కడ -2 ఈ -2 కంటే 1 అనేది పెద్దది. అంటే ఎక్కడికి వెళ్తున్నాం, -2 నుంచి 1 దాకా వెళ్తున్నాం. అంటే ఇక్కడ వచ్చినటువంటి సంఖ్య ఏదైతే పెద్దగా ఉంటుందో అది ఆ సంఖ్య కానీ పెద్దగా ఉంటే కుడి వైపుకి వెళ్తుంది. ఈ సంఖ్య కంటే చిన్నగా ఉంటే ఎడం వైపుకి వస్తుంది. దీన్ని బట్టి మనం కుడి వైపుకి వెళ్ళాలా ఎడం వైపుకి వెళ్ళాలని డిసైడ్ చేసుకుంటాం. ధన పూర్ణ సంఖ్యల మొత్తం ధన పూర్ణ సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏం చెప్తున్నా, ధనపూర్ణ సంఖ్యల మొత్తం ధనపూర్ణ సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 + 4 + 5 ఇలా ఎన్నన్నా రాయొచ్చు. నేను 4 నంబర్లు తీసుకున్నాను. 2కి 3 కలిపితే 5, 5కి 5 కలిపితే 10, 10కి 4 కలిపితే 14. అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ 14 వచ్చింది. అంటే ఇదే సంఖ్య ధనపూర్ణ సంఖ్య కదా. ఈ 4 అనే కాదు, ఎన్ని ధనపూర్ణ సంఖ్యలు కలిపినా కూడా మనకు వచ్చేది ధనపూర్ణ సంఖ్య. నెక్స్ట్ పాయింట్ చూడండి, రుణపూర్ణ సంఖ్యల మొత్తం రుణపూర్ణ సంఖ్య అవుతుంది. ఏం చెప్తున్నాం ఇక్కడ, రుణపూర్ణ సంఖ్యల మొత్తం రుణపూర్ణ సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే -2 + -3 + -4 + -5. చూడండి నేను ఏం చేస్తున్నా ఇక్కడ -2 + -3 + -4 + -5 ఈ మొత్తాన్ని నేను కూడుతున్నాను. కూడేటప్పుడు మీకు ఇంతకు ముందు కూడా ఒక విషయం చెప్తాను, ఎప్పుడైతే మనం కూడేటప్పుడు ఇక్కడ ఏదైతే మైనస్ ఫస్ట్ దాన్ని బయటికి తీసి ఇప్పుడు వీటిని ఏం చేయమన్నాం, కూడమన్నాం. వేటిని కూడమన్నాం, 2 3 4 5. ఇప్పుడు చూడండి ఈ మైనస్ అలాగే ఉంచేసి 2కి 3 కలిపితే 5, 5కి 5 కలిపితే 10, 10కి 4 కలిపితే 14. ఇప్పుడు చూడండి మనకి ఏమొచ్చింది -14. అంటే అంత ఏం చెప్తాను, రుణపూర్ణ సంఖ్యల మొత్తం రుణపూర్ణ సంఖ్య అవుతుంది. అంటే ఇక్కడ 4 అనే కాదు, ఎన్ని నంబర్లలో తీసుకొని కలిపిన రుణపూర్ణ సంఖ్య లాస్ట్ గా మనకు వచ్చేది కూడా రుణపూర్ణ సంఖ్య. ఒక ధన రుణపూర్ణ సంఖ్యల మొత్తం ధనాగతం రుణపూర్ణ సంఖ్య కానీ లేదా 0 కానీ అవుతుంది. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాం, ఒక ధన రుణపూర్ణ సంఖ్యల మొత్తం ధన గాని రుణపూర్ణ సంఖ్య గాని
లేదా సున్నా గాని అవుతుంది. అంటే ఒక ధన సంఖ్యను రుణ సంఖ్యని కూడితే అది ధన సంఖ్య అవ్వచ్చు, రుణ సంఖ్య అవ్వచ్చు, లేదంటే సున్నా అయినా అవ్వచ్చు. మరి ఏ సందర్భంలో ధన సంఖ్య అవుతుంది, ఎలాంటి సందర్భంలో రుణ సంఖ్య అవుతుంది, మరి ఎలాంటి సందర్భంలో సున్నా అవుతుంది? చూడండి ఒకసారి. సపోజ్ ఎగ్జాంపుల్ 1 అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే 5 ప్లస్ మైనస్ 2 అంటుంది. 5కి మైనస్ 2ని కూడమంటుంది. ఎంత వస్తుంది మనకి? 3 అనేది వచ్చింది. మరి ఈ 3 ఏంటిది? ధన పూర్ణ సంఖ్య కదా. ధన పూర్ణ సంఖ్య. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ 2 ఏంటంటే -5 ప్లస్ 2. ఇక్కడ ఏం చెప్తున్నాను? -5కి 2ను కలపమంటుంది. కలిపితే మనకి ఏమొస్తుంది? -3 అనేది వస్తుంది. మరి -3 అనేది ఏంటంటే రుణపూర్ణ సంఖ్య. రుణపూర్ణ సంఖ్య. ఎగ్జాంపుల్ 3 చూడండి. 5 ప్లస్ -5. చూడండి, +5కి -5ని కలుపుతుంది. కలిపినప్పుడు ఏమొస్తుంది? 0 అనేది వస్తుంది. చూడండి, అందుకే నేను చెప్తాను, ఒక ధన రుణపూర్ణ సంఖ్యల మొత్తం ధన గాని రుణపూర్ణ సంఖ్య కానీ లేదా 0 గాని అవుతుంటే ఈ 3 సందర్భాలు మనం ఒకటి ధన పూర్ణ సంఖ్య అవ్వచ్చు, లేదా రుణపూర్ణ సంఖ్య అవ్వచ్చు, లేదా 0 అయినా అవ్వచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.